కొంతమంది ఫలితం ఆశిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రాక్షన్స్లో ఇంకోటి ఏంటంటే మనం చేసే పని గురించి కాకుండా దాని యొక్క రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ డిస్ట్రాక్ట్ అవుతారు. మన పనిని పర్ఫెక్ట్గా చేయాలి, ఇక్కడే నిష్కామ కర్మ అంటే డూ యువర్ డ్యూటీ. మీ పని మీరు చేస్తూ రిజల్ట్ గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, దాని యొక్క ఫలితం గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత మనుషులందరూ డిస్ట్రాక్ట్ అవుతారు కాబట్టి ఫోకస్, మీరు డిస్ట్రాక్ట్ అవ్వగానే ఐడెంటిఫై చేసి దాని కారణాలన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. నేను పలానా దానికి డిస్ట్రాక్ట్ అవుతున్నాను అని చెప్పి మీరు ఎక్కడ ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారో క్లారిటీ వచ్చేస్తుంది మీకు. రాసుకున్న తర్వాత ఆ పేపర్ మీ రూమ్కి అతికించుకోండి. ఆ డిస్ట్రాక్ట్ అయిన టైంలో, ఆ డిస్ట్రాక్ట్ అయిన క్షణంలో మీరు వెంటనే దాన్ని చూసి మిమ్మల్ని మీరు వెనక్కి తీసుకొచ్చుకోండి. వీటన్నిటికనే మనిషికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిగ్రహం అనమాట, రిస్ట్రైంట్ అంటాం. అంటే ఎక్కడ మనం స్టెప్ వేయాలి, ఎక్కడ స్టెప్ వేయకూడదు, అంటే దేనిలోకి డిస్ట్రాక్ట్ అవ్వాలి, దేనిలోకి వెళ్ళకూడదు, అది కూడా మన డిస్క్రిప్షన్, అది కూడా మన విచక్షణ అనమాట. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ విషయాలు అప్పుడప్పుడు కొంతవరకు ఎంతవరకు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, ఎంతవరకు కాదు, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ కనుక తెలివిగా మనం ప్రాపర్గా స్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్తే డిస్ట్రాక్షన్స్ మినిమైజ్ అవుతాయి. అసలు మనుషుల నుంచి పూర్తిగా పోతాయని కాదు, చాలా తగ్గుతాయి. అసలు డిస్ట్రాక్ట్ అవడం కూడా అప్పుడప్పుడు మంచిదే, ఎందుకంటే మన గోల్ నుంచి పక్కకి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ మన గోల్లోకి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ గట్టిగా పనిచేస్తాం, ఇంకా ఫోర్స్తో పనిచేస్తాం. కాబట్టి డిస్ట్రాక్షన్స్ పూర్తిగా ఉండకూడదని కాదు, ఉన్నా మనం వెంటనే తిరిగి రాగలటం, తిరిగి మళ్ళీ మన గోల్ మీద ఫోకస్ చేయగలగటం ముఖ్యమైన అంశం.